తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు సురువైనాయి కదా. ఓదికు ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నది అన్నట్టు ఉంటే షెయి సర్కారు ఏడాది పాలన మీద ప్రజాపాలన విజయోత్సవాలు ఎట్లా చేసుకుంటుందని మొన్నటిదాకా మొత్తుకున్న కారు పార్టీ లీడర్లు అసెంబ్లీలో ఏమన్నారు, సమావేశాలు ఎట్టెట్లయితున్నాయో అరుచుకుందాం పరి. लुट्टी मेरे को कोहिनूर होटल में देखो, कोहिनूर होटल में देखो, कोहिनूर होटल में देखो. ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడు, రేవంత్ అదాని అనుకుంటా ఇట్లా అసెంబ్లీకి పోయే ముంగటనే కారు పార్టీ లీడర్లు అందరికీ అదాని రేవంతాలు సార్ ఫోటోలతోని ఉన్న టీ షర్టులు ఇచ్చిలో లియేసిర్రు. అటెనక సిక్కి ఆడికెళ్ళి అసెంబ్లీకి అడిగి పోయినరు. సంస్కారం అంటేనే మా కారు పార్టీది, సంస్కారం లేని మాటలు షెయి పార్టీ లీడర్లే మాట్లాడతారు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కేటీఆర్ సారు పోలీసుల పట్టుకొని ఏంది అనబట్టి, అయ్యా తారక రామారావు సారు అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారమా ఎట్లా? అయినా కయ్యరకియ్యర అనేసరికి పోలీసులు కూడా అందరినీ గొర్ర గుంజుకపోయి బస్సులో వేసుకొని పట్టుకపోయిర్రు. అసెంబ్లీలో కూడా ఎట్టెట్లయిందో చూద్దాం పరి. ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇన్నరా అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఏడాది డిసెంబర్ 9 తారీఖు నాడు తెలంగాణ తల్లి పుట్టినరోజు పండుగ చేయాలనుకొచ్చిండు. డిసెంబర్ 9 తారీఖు నాడే తెలంగాణ తల్లి పండుగ చేయాలని ఎందుకు మీకు ఆలోచన వచ్చిందో తెలియదు. ఉదికు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తారీఖు నాడు చేస్తున్నది కాకుండా మీ షెయి పార్టీ పెబ్బ సోనియా గాంధీ మేడం పుట్టిన దినమని అట్లగిట్లా పండుగ చేద్దామని ఈ డేట్ ఫిక్స్ చేసినరా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.